బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం, క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించడం సర్వసాధారణం. కొందరి విషయంలో ఈ వ్యవహారం బెడిసి కొడుతోంది. సకాలంలో ఈఎంఐ చెల్లించని వారి పట్ల బ్యాంక్ ఏజెంట్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు ఫోన్ చేసి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈఎంఐ చెల్లించని ఓ వ్యక్తిని బ్యాంక్ ఏజెంట్లు ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సమస్యకు ఇక చావే పరిష్కారమని భావించి సూసైడ్ చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పటాన్ చెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్కూలు వడ్డేర కాలనీలో మంగలి సాయి కృష్ణ నివాసం ఉంటున్నాడు. ఇల్లు కట్టుకునేందుకు ఓ బ్యాంక్ నుంచి కొన్ని నెలల క్రితం లోన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈఎంఐ కడుతున్నాడు. గత 2 నెలలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈఎంఐ చెల్లించడం ఆపేశాడు. దీంతో బ్యాంక్ ఏజెంట్లు రంగంలో దిగి సాయి కృష్ణపై ఒత్తిడి చేయడం మొదలెట్టారు. బ్యాంక్ ఏజెంట్లు క్రమం తప్పకుండా సాయి కృష్ణకు ఫోన్ చేసి ఈఎంఐ చెల్లించమని తమదైన శైలిలో చెప్పేవారు. దీంతో సాయి కృష్ణ ఒత్తిడికి గురయ్యాడు. తన సమస్యకు చావే పరిష్కారమని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంక్ ఈఎంఐ ఏజెంట్ల ఒత్తిడి భరించలేకే ఉరివేసుకుని మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. సాయికృష్ణ తండ్రి గత కొన్ని గంటలుగా జరిగిన పరిణామాలను వివరించారు. బ్యాంక్ వాళ్లతో తాను మాట్లాడుతారని చెప్పినా తన కొడుకు వినిపించుకోలేదని, ఏజెంట్ల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఇట్లా జరిగింది. ఇంతకుముందు కూడా 2 షాపులు ఉండే, అయితే అందులో ఒకటి షాప్ పోయిన నుంచి ఒక్క షాప్ అయింది. షాప్ అయ్యే వల్ల జర లోన్లు వెనుక ముందు కట్టుకుంటున్నాం, కానీ తప్పుతలేము. ఏమో వెనుక ముందు కట్టుకున్నట్లా ఊకే టార్చర్ పెట్టుట్లా మా కొడుకు మంగళి సాయికృష్ణ సూసైడ్ చేసుకుంటూ 9 గంటలకు కూడా పొద్దున నేను చెప్పిన మా కొడుకు టెన్షన్ పడకపోయేట, నువ్వు టెన్షన్ పడకు, నేను టెన్షన్ పెట్టుకోకు, నేను మాట్లాడతా, నాకు పోనీ అంటే నాకు ఇవ్వకుండా బయట పోయి మాట్లాడి వచ్చిన తర్వాత ఏం చేసిండంటే, డాడీ నేను ఇంటికి పోయేస్తా, బాత్రూమ్ పోయేస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత 10:30, 11 లోపల ఫోన్లు లేపని విడలా ఏమి మా బిడ్డ అన్న ఫోన్లు లేపుతలేడు, అమ్మ దాంట్లో డ్యూటీ చేసిండేమో పండుకుండేమో అని నేను చెప్పిన మా బిడ్డ వచ్చి చూసేటాలకు లోపల ఏదాడుతుంది, డాడీ మా అన్న ఇట్లా ఇదైందని ఫోన్ చేస్తే నేను కూడా వచ్చి చూసిన. ఏ టైం 12:30 కటింగ్ షాప్ ఉన్నది. ఇంతకుముందు 2 ఉండే, కాకపోతే సింగిల్ అయింది. నేను వెనక ముందు కట్టుకుంటాము. సాయికృష్ణ సోదరి బ్యాంక్ ఏజెంట్లపై తీవ్ర ఆరోపణలు చేసింది. బ్యాంక్ ఏజెంట్ల ఒత్తిడి కారణంగానే తన సోదరుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన సోదరుడు ఇంటి నిర్మాణానికి బ్యాంక్ నుంచి 2 సార్లు లోన్ తీసుకున్నాడని, అందులో ఒక లోన్ క్రమం తప్పకుండా కడుతున్నాడని, మరో లోన్ కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడని తెలిపింది. ఈఎంఐ కట్టేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరినా బ్యాంక్ ఏజెంట్లు కనికరించలేదని, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో అనేకసార్లు ఫోన్ చేసి తన సోదరుడిని వేధించారని ఆమె గుర్తు చేసింది. ఇంటికొస్తామని బెదిరించి తన అన్నను టార్చర్ చేశారని సాయికృష్ణ సోదరి ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాంక్ ఏజెంట్ల టార్చర్ తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సాయికృష్ణ సోదరి వివరించింది. మన పేరు సాయికృష్ణ, మంగళి సాయికృష్ణ. మా అన్న వాళ్ళు లోన్ తీసుకున్నారు, ఇంటి పేరు మీద లోన్ తీసుకున్నారు. 15 లక్షలు తీసుకున్న 10 లక్షల వరకు వచ్చింది. మళ్ళీ చిన్న లోన్ తీసుకున్నారు, 5 లక్షల వరకే వచ్చింది. 5 లక్షల వరకు వచ్చింది. చిన్న లోన్ డైలీ కంటిన్యూగా కడుతూనే ఉన్నాడు. పెద్ద లోన్ ఒకటే 15 లక్షలది ఒకటే 2 నెలలే అయింది కట్టడం ఆపేసి. చిన్న లోన్ కడుతున్నాం కదా, కొంచెం టైం ఇవ్వండి, మేము కడతాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు మా అన్న. రిక్వెస్ట్ చేయంగా కూడా వాళ్ళు మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10-12 వరకు ఊకే టార్చర్ చేసి ఫోన్ చేసి టార్చర్ చేసి ఈ రోజు కడతాం ఆ రోజు కడతాం అంటుంటే కూడా ఇంటి కోసం అని చెప్పి బెదిరించి మొత్తం మస్తు టార్చర్ చేసిరు మా అన్నని. టార్చర్ తట్టుకోలేక చనిపోయింది, సూసైడ్ చేసుకున్నాడు ఊరేసుకొని. ఐసిఐసి బ్యాంక్ సంగారెడ్డి చౌరస్తా.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిజనిజాలు నిగ్గు తేల్చనున్నారు.